అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్. పెన్షన్ 25,740 రూపాయలు అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆర్థిక సంవత్సరం 2026 కోసం కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉంది. అయితే దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల, పెన్షనర్లకు, ట్యాక్స్ పేయర్స్ నుండి మొదలుకొని సామాన్య పౌరుడు బడ్జెట్ గురించి అంచనాలు పెంచుకుంటున్నారు. అందులో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్పై ఆశలు పెంచుకున్నారు. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఈసారి పెన్షన్ ఎంత పెరగొచ్చనే అంచనాలు వేస్తున్నారు. మోడీ ప్రభుత్వం 8వ వేతన సంఘానికి ఆమోదం తెలపడంతో 1.2 కోట్ల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల పెన్షనర్లకు ఈసారి ఉపశమనం కలగనుందని అంటున్నారు. 2025 బడ్జెట్ మరికొద్ది రోజుల్లో ప్రవేశపెట్టడంతో ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాల తీపి కబురు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. 8వ వేతన కమిషన్ ప్రకారం యూపీఎస్ పెన్షన్ ఎంత ఉండొచ్చు అని చూద్దాము. 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం పెరిగే పెన్షన్ ఫిట్మెంట్పై ఆధారపడి ఉంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అయితే ఈసారి ఫిట్మెంట్ 1.92 నుంచి 2.86 మధ్యలో ఉంటుందని, దీని ప్రకారం ఇప్పుడున్న పెన్షన్ 9,000 రూపాయల నుంచి 17,280 రూపాయలకు నుంచి 25,740 మధ్యలో ఉంటుందని చెబుతున్నారు. అనుకున్నట్టుగానే ఫిట్మెంట్ 2.86 వరకు పెంచితే ఉద్యోగుల జీతం, పెన్షన్ 186% పెరగవచ్చు. అయితే ఫిట్మెంట్ 2.86 వరకు పెరిగితే ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడున్న బేసిక్ శాలరీతో పోలిస్తే డబుల్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫిట్మెంట్ 2.86 ప్రకారం ఉద్యోగుల బేసిక్ పే 51,480 రూపాయలకు పెరగనుంది. ప్రస్తుతం బేసిక్ పే 18,000 రూపాయలుగా ఉంది. అదే మాదిరిగా పెన్షన్ 9,000 రూపాయల నుంచి 25,740 రూపాయలకు పెరుగుతుంది.